దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా సహోదరులారా? ఈ సంవత్సరం సండే స్కూల్ బిడ్డలందరి కొరకు బీబీఎస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో క్విజ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే మీ బిడ్డలను సిద్ధపరచండి, చక్కగా చదివించండి. ఆ క్విజ్లో వచ్చేటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మరి ఇప్పుడు నేను చదవటం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఇవి మీ బిడ్డలకు నేర్పించండి. ఇవి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మొదటి ప్రశ్న, యేసు ప్రభు తల్లిదండ్రుల పేరు ఏమిటి? మరియా, యోసేపు. యేసయ్య ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 33 సంవత్సరాల 6 నెలలు. యేసయ్య ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? 3 సంవత్సరాల 6 నెలలు. యేసయ్య ఎక్కడ, ఏ గ్రామంలో పుట్టారు? యెరూషలేములోని బెత్లెహేం అనే గ్రామంలో పుట్టారు. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు. యేసయ్యకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? అవి ఏవి? ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు? మోషే రాశాడు. యేసు ప్రభు శిష్యుల పేర్లు ఏమిటి? సీమోను, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యూద. పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 27. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. అపోస్తుల కార్యములు రాసింది ఎవరు? లూకా. బైబిల్లో అత్యంత బలమైన వాడు ఎవరు? సంసోను. ధర్మశాస్త్రములో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. యాకోబు ఎక్కడ దేవునితో ఒంటరిగా పోరాడాడు? ఎబ్బేకు రేవు దగ్గర. దేవునికి అసహ్యమైనవి ఎన్ని? అవి ఏవి? అసహ్యమైనవి 6. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. సోమరి ఎవరి యొద్దకు వెళ్ళమని బైబిల్ చెప్తుంది? చీమల యొద్దకు. మితముగా మాటలాడువాడు ఎటువంటివాడు? తెలివిగలవాడు. నాశనమునకు ముందు ఏమి నడుచును? గర్వము నడుచును. పడిపోవుటకు ముందు ఏ మనస్సు నడుచును? అహంకారమైన మనస్సు నడుచును. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? యెహోవా పెట్టిన దీపము. యవ్వనస్తుల బలము వారికి ఎటువంటిది? అలంకారము వంటిది. తలనెరుపు వృద్ధులకు ఎటువంటిది? సౌందర్యము. గొప్ప ఐశ్వర్యము కంటే ఏది కోరదగినది? మంచి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు ఏమి పెట్టుకొనాలి? కత్తి. మేలును కోరి స్నేహితుడు ఏమి చేయును? గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ఏమి పెట్టును? ముద్దులు పెట్టును. ఏది లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమి చేయుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఒకరితోనొకరు మాటలాడుకొనుచుండగా. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ ఎలా ఉందురు? కొయ్య కాలువలే నుందురు. దావీదు భార్యలలో ఏ భార్య గొడ్రాలుగా ఉండిపోయినది? మీకాలు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. నోవాహు దినములలో
కురిసిన వర్షపు నీరు ఎన్ని దినాలు భూమి మీద నిలువ ఉంది? 150 దినాలు. రిబ్కా ఎవరి కుమార్తె? బెతూయేలు కుమార్తె. ఎస్తేరు పినతండ్రి పేరేమి? మొర్దుకై. ఎస్తేరును చూడగా రాజునకు ఏమి కలిగెను? దయ కలిగెను. రాణులను తయారు చేయటానికి వారి దేహములకు ఏమి ఇచ్చిరి? సుగంధ ద్రవ్యాలు ఇచ్చిరి. అహష్వేరోషు ఎన్ని సంస్థానాలు ఏలెను? 127 సంస్థానాలు ఏలెను. మొర్దుకై కొరకు హామాను ఏమి చేయించెను? ఉరికొయ్య చేయించెను. అహష్వేరోషు రాజు మొదటి భార్య పేరు ఏమిటి? వస్తి. ఎస్తేరుకు రాజకోటలో ఎవరి వశమున ఉంచబడెను? నపుంసకుడగు హేగే. ఎస్తేరు ఎన్ని దినాలు ఉపవాసమున్నది? 3 దినాలు. ఎస్తేరుకు మరో పేరు ఏమిటి? హదస్సా. మొర్దుకై కొరకు చేయించిన ఉరికొయ్యపై ఎవరిని ఉరి తీయించారు? హామానును ఉరి తీయించారు. కార్యారంభము కన్నా కార్యాంతము ఏమి మేలు? మందసము తాకి చనిపోయినది ఎవరు? ఉజ్జ. మృదువైన మాట దేనిని చల్లార్చును? క్రోధమును సాత్వికమైన నాలుక ఎటువంటిది? జీవవృక్షము వంటిది. తండ్రి శిక్షించు కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడు. నమ్మకమైన రాయబారి ఎటువంటి వాడు? ఔషధము వంటివాడు. యోగ్యురాలు తన పెనిమిటికి ఎటువంటిది? కిరీటము వంటిది. బద్ధకముగా పనిచేయువాడు ఏమవుతాడు? దరిద్రుడవుతాడు. ప్రేమ వేటిని కప్పును? దోషములన్నిటినీ కప్పును. వినయము గలవారి యొద్ద ఏమున్నది? జ్ఞానమున్నది. విస్తారమైన మాటలలో ఏది ఉండక మానదు? దోషము ఉండక మానదు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రికి ఏమి కలిగించును? సంతోషాన్ని కలిగించును లేదా సంతోషపరచును. పెద్ద చేప ఏ సేవకుని తన కడుపులో దాచుకుంది? యోనా. బైబిల్లో అత్తను హత్తుకున్న కోడలు ఎవరు? రూతు. దేవునితో నడిచిన మనుష్యుడు ఎవరు? హనోకు. మన దేశానికి సువార్తను ప్రకటించిన యేసయ్య శిష్యుడు ఎవరు? తోమా. పునరుద్ధానుడైన యేసును మొదట చూచినది ఎవరు? మగ్దలేనే మరియా. యేసును అప్పగించిన యూద 30 వెండి నాణాలతో ఏమి కొన్నారు? పరదేశులను పాతిపెట్టుటకు పొలమును కొన్నారు. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో ఎవరు కానానుకు చేరారు? యెహోషువ, కాలేబు. హిజ్కియా ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెరిగింది? 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా అతడు చనిపోతుండగా ఎవరు అతని రక్షించారు? మంచి సమరయుడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఏమి చెయ్యాలి? నేర్పించాలి. నేర్పుము. బలులు ఎన్ని? అవి ఏవి? బలులు 5. దహనబలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహారార్థ బలి. జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఆదియందు దేవుడు దేని సృజించెను? భూమిని ఆకాశమును సృజించాడు. అగాధ జలముల మీద ఏమి కమ్మియుండెను? చీకటి కమ్మియుండెను. దేవుడు ఏ దినమున విశ్రాంతి తీసుకొనెను? 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను. దేవుడు ఆరిన నేలకు ఏమని పేరు పెట్టెను? భూమి అని పేరు పెట్టెను. దేవుడు మొదటి దినమున ఏమి చేసెను? వెలుగును చీకటిని చేసెను. దేవుడు ఏది మంచిది కాదని చెప్పెను? నరుడు ఒంటరిగా నుండుట
మంచిది కాదని చెప్పెను. జలరాశికి దేవుడు ఏమని పేరు పెట్టెను? సముద్రము అని పేరు పెట్టెను. దేవుడు చేసిన జీవరాశులలో ఏది యుక్తిగలది? సర్పము యుక్తిగలది. దేవుడు ఏ వృక్షములను ఏదెనులో ఉంచెను? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును జీవవృక్షమును ఉంచెను. ఏదెనులో తోటలో ఏ నదులు ఉన్నాయి? పీషోను, గీహోను, హిద్దికెలు, యూఫ్రటీసు. నరుని దేవుడు దేనితో చేసెను? నేలమంటితో చేసెను. దేవుడు నరునిలో ఏ ఆత్మ ఉంచెను? జీవాత్మ ఉంచెను. ఆదాము అవ్వ పిల్లలు ఎవరు? కయ్యీను, హేబేలు. ఉప్పును గూర్చి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్తలో ఏ అధ్యాయములో ఉన్నది? 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. మోషే మామగారి పేరు ఏమిటి? ఇత్రో లేదా రగూయేలు. అబ్రహామును పాతిపెట్టిన స్థలం ఏది? మక్పేలా. యేసుక్రీస్తు ఆరోహణమైన స్థలం ఏది? ఒలీవల కొండ. ప్రతి ఏటా తన కుమారునికి ఒక చిన్న అంగీ తెచ్చిన తల్లి ఎవరు? హన్నా. గొల్యాతు ఎత్తు ఎంత? 6 మూరల జానెడు. లాబాను తండ్రి పేరు ఏమి? నాహోరు. రిబ్కా తండ్రి పేరు ఏమి? బెతూయేలు. నెహెమ్యా తండ్రి పేరేమి? హకల్యా. దేవుని మందిరములో ఆహారముండునట్లు ఎన్నో భాగాన్ని తీసుకొని రావలెను. 10వ భాగాన్ని తీసుకొని రావలెను. అడుగుడి మీకు ఏమి చేయబడును? ఈయబడును. దేవదూతలకు ఎన్ని రెక్కలున్నాయి? 6. దుష్ట సాంగత్యము దేని చెరుపును? మంచి నడవడిని చెరుపును. ఏవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు? రక్తమాంసములు. సౌలును పౌలుగా దేవుడు ఏ మార్గంలో మార్చాడు? దమస్కు మార్గములో. యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? 40 దినాలు. బైబిల్లో 30 60 100 దీవించబడింది ఎవరు? ఇస్సాకు. స్త్రీని దేవుడు దేనితో చేసెను? పురుషుని ప్రక్కటెముకతో చేసెను. స్త్రీకి ఏదెను తోటలోని ఫలములలో ఏది రమ్యముగా కనబడెను? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలము. జీవము గల ప్రతి వానికి తల్లి ఎవరు? అవ్వ. దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలు రక్తం ఏమి చేసింది? దేవునికి మొర్రపెట్టింది. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టాడు? అవ్వ. స్త్రీకి దేవుడు ఏమని శాపమిచ్చాడు? ప్రసవ వేదన కలుగునని శాపమిచ్చాడు. ఎవరెవరికి దేవుడు వైరము కలుగచేశాడు? సర్పమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగచేశాడు. మోషే తరువాత ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరు? యెహోషువ. మోషే తల్లి ఎన్ని నెలలు మోషేను దాచిపెట్టింది? 3 నెలలు. మోషే తల్లి దేనిలో మోషేను పెట్టి ఏటిలో వదిలిపెట్టింది? జమ్ము పెట్టెలో పెట్టి వదిలిపెట్టింది. మోషేను పెంచింది ఎవరు? ఫరో కుమార్తె. మోషే భార్య పేరు ఏమిటి? సిప్పోరా. మోషేను దేవుడు ఏ పర్వతముపై దర్శించాడు? హోరేబు పర్వతముపై దర్శించాడు. మోషేతో దేవుడు తన పేరేమని చెప్పాడు?
ఉన్నవాడను అనువాడనని చెప్పాడు. మోషే సహోదరుని పేరు ఏమిటి? అహరోను. మోషే అక్క పేరేమిటి? మిరియాము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించిన వానికి ఏమి ఇయ్యవలెను? మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. గలతీ పత్రిక 6వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమి వెదకాలి? పైనున్న వాటినే వెదకాలి. వాక్యము ఎటువంటిది? రెండంచుల ఖడ్గము వంటిది. బుద్ధి వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడు. ఎవరు దేవుని హృదయానుసారుడని సాక్ష్యము పొందారు? దావీదు. మోషేను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యమిచ్చాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యమిచ్చాడు. నినివే పట్టణానికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏ సేవకుని పంపాడు? యోనా. పాపము చేయువాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకొనువాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఇశ్రాయేలు కనానునకు చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఏ సముద్రాన్ని దేవుడు మోషే ఆధ్వర్యములో 2 పాయలుగా చేశాడు? ఎర్ర సముద్రాన్ని. ఇశ్రాయేలు ప్రజలు ఏ రూపాన్ని దేవునిగా పూజించి తప్పు చేశారు? దూడ రూపాన్ని. మోషే ఎన్ని దినాలు ఉపవాసమున్నాడు? 40 దినాలు ఉపవాసమున్నాడు. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. వేగుల వారిని దాచినది ఎవరు? రాహాబనే వేశ్య. అన్నా ప్రవక్తి ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఎస్తేరు అనగా అర్థమేమిటి? నక్షత్రం. రూతుకు నయోమి ఎవరితో వివాహం చేసింది? బోయాజుతో వివాహం చేసింది. ఏలీ కుమారులు ఎటువంటి వారు? మిక్కిలి దుర్మార్గులు. యెషయి కుమారులలో దావీదు ఎన్నోవాడు? 8వ వాడు. ధనాపేక్షతో కుష్ఠురోగాన్ని కొనుక్కున్నది ఎవరు? గెహజీ. యోబు స్నేహితులందరూ 3. దానియేలు రోజుకు ఎన్ని మారులు ప్రార్థించెను? 3 మారులు ప్రార్థించెను. బాప్తిస్మమిచ్చి యోహాను తల్లిదండ్రులెవరు? జకర్యా, ఎలిజబెతు. అబ్రహాము ఇస్సాకును ఏ పర్వతముపై బలి ఇవ్వాలనుకున్నాడు? మొరియా పర్వతముపై. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని ఏమి చెయ్యాలి? పెరికివెయ్యాలి. ఏలియాను దేవుడు ఏ పక్షితో పోషించాడు? కాకితో పోషించాడు. లోతు భార్య ఏమయ్యింది? భూస్తంభమైంది. యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు? అందరికీ ప్రభువు. ఇశ్రాయేలుల మొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలీయుల 2వ రాజు ఎవరు? దావీదు. ఏలీ కుమారుల పేర్లు ఏమిటి? హోప్ని, ఫినెహాసు. నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? హాము, షేము, యాపెతు. నోవాహు ఓడకు బయట లోపల ఏమి పూశాడు? కీలు పూశాడు. అబ్రహాముతో దేవుడు ఏ సంవత్సరంలో మాట్లాడాడు? 75వ సంవత్సరంలో మాట్లాడాడు. అబ్రహాముకు ఇస్సాకు ఎన్నో సంవత్సరంలో జన్మించాడు? 100వ సంవత్సరంలో జన్మించాడు. యేసయ్య మొట్టమొదట చేసిన అద్భుతం ఏమిటి? కానా వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయిన తరువాత కయీను ఏ ప్రాంతంలో జీవించాడు? నోదు దేశంలో జీవించాడు. ఆదాము, అవ్వలు
ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడిన తరువాత ఆ తోటను కాయటానికి నియమింపబడిన కావలి ఎవరు? కెరూబులు. బైబిల్లో మొట్టమొదట ప్రశ్న వేసింది ఎవరు? సర్పము. ఎన్నో దినమున దేవుడు మానవుని సృష్టించాడు. 6వ దినమున సృష్టించాడు. జన్మించకుండా మరణించింది ఎవరు? ఆదాము. బైబిల్లో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఎవరు పుట్టిన తరువాత ప్రారంభమైంది? ఎనోషు. ఎవరికి మిద్యానీయులు యోసేపును అమ్మేశారు? పోతీఫరు. మిద్యానీయులు యోసేపును ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? ఐగుప్తునకు. యోసేపును ఎన్ని తులాల వెండికి అమ్మేశారు? 20 తులాల వెండికి. యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు. కెతూరాకు ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు. అబ్రహాము 3వ భార్య పేరేమి? కెతూరా. శారాను పాతిపెట్టిన భూమిని అబ్రహాము ఎన్ని తులాల వెండిని ఇచ్చి కొన్నాడు? 400 తులాల వెండిని ఇచ్చి కొన్నాడు. శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 127 సంవత్సరాలు బ్రతికింది. హాగరు దేవునికి ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు పెట్టింది. లోతును కాపాడటానికి అబ్రహాము ఎంతమంది తన ఇంట పుట్టి అలవరచబడిన వారిని తీసుకుని వెళ్ళాడు? 318 మందిని తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము ఏ వంశస్థుడు? హెబ్రియుడు. అబ్రహాము తండ్రి పేరు ఏమిటి? తెరహు. యాకోబు బెనోనీకి ఏ పేరు పెట్టెను? బెన్యామీనను పేరు పెట్టెను. రాహేలు తన 2వ కుమారునికి ఏ పేరు పెట్టింది? బెనోని అనే పేరు పెట్టింది. జిల్పా కనిన కుమారులు ఎవరు? గాదు, ఆషేరు. బిల్హా కనిన కుమారులు ఎవరు? దాను, నఫ్తాలి. రాహేలు కనిన కుమారులు ఎంతమంది? వారి పేర్లు? యోసేపు, బెన్యామీను. లేయా కనిన కుమారులు ఎవరు? వారి పేర్లు? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను. యాకోబు మామ అయిన లాబానుకు ఎంతమంది కుమార్తెలు? వారి పేర్లు? 2 కుమార్తెలు, లేయా, రాహేలు. బేతేలు అను పేరుకు అర్థమేమిటి? దేవుని మందిరం అని అర్థం. ఇస్సాకు బావులకు పెట్టిన పేర్లు ఏమిటి? యెషెకు, సిత్నా, రహెబోతు, షెబ. యెసెకు అనగా అర్థమేమిటి? జగడమాడు. సిత్నా అను మాటకు అర్థమేమి? విరోధము. హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారని మంత్రసానులు రాజునకు చెప్పారు? చురుకైన వారని చెప్పారు. అబ్రహాముకు భార్యలు ఎంతమంది? వారి పేర్లు? 3 భార్యలు. శారా, హాగరు, కెతూరా. ఏశావు ఏమి కోల్పోయాడు? జ్యేష్ఠత్వమును కోల్పోయాడు. ఇస్సాకు పిల్లలు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? 2 పిల్లలు, ఏశావు, యాకోబు. మోషే ఫరో ఎదుట ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. తన చేతి కర్రను పాముగా మార్చాడు. ఏటి నీళ్లను రక్తముగా మార్చాడు. కప్పలను రప్పించాడు. ధూళిని కొట్టగా అవి పేళ్లుగా మారాయి. ఈగలను రప్పించాడు. బాధాకరమైన తెగులు రప్పించాడు. వడగండ్లు కురిపించాడు. మిడతలను రప్పించాడు. 3 రోజులు చిక్కటి చీకటి రప్పించాడు. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను హతము చేశాడు. మోషే ఏది భాగ్యముగా ఎంచుకున్నాడు? మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హెబ్రీ పత్రికలో వాక్యము ఎటువంటిది అని రాశాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కొన్ని కంటత వాక్యాలను చదువుతున్నాను, వినండి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఎలాంటి ప్రేమను కలిగి ఉండమన్నాడు. ఆ ప్రేమలోని లక్షణాలు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినివేయును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. బైబిల్లో మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలను చదువుతున్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఈ మాటలు మనకి కనబడతాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింది నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను
ఆశింపకూడదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయాన్ని చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నాశనకరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయాన్ని చదువుతున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము గేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. బైబిల్లో పాత నిబంధన పుస్తకాలు 39, వాటి పేర్లు చదువుతున్నాను. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, యిర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబకుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన పేర్లు చదువుతున్నాను. ఇవి 27 పుస్తకాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యాలు, రోమియులకు, మొదటి కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెసలోనికయులకు, 2 తెసలోనికయులకు, మొదటి తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన. ఈ యొక్క కంఠత వాక్యాలను చదువుకొనండి, చదివించండి, బిడ్డలను సిద్ధపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చిల్డ్రన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేసే VBS వచ్చేసింది. ఈ నెల అనగా మే 10, 11
శుక్రవారం మరియు శనివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతాయి. 2 రోజులు మాత్రమే. మీ అందరికీ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కిట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ ప్రోగ్రామ్స్: నెంబర్ 1 క్విజ్, నెంబర్ 2 గేమ్స్, నెంబర్ 3 డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మంచి స్టోరీస్ కూడా చెప్పబడతాయి. మంచి మంచి ప్రైజెస్ కూడా ఇవ్వబడును. ఏ ప్రాంతాల నుండి వచ్చిన వారికైనా అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ని కూడా తీసుకుని రండి. ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ అన్ని కూడా మన ఇమ్మాన్యుయల్ మందిరము, చేగుమ విలేజ్, కూస్మంచి మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్ నందు జరుగును. డోంట్ మిస్ ఇట్ పిల్లలు.